ఒకవేళ మీరు హిందీలో రిలీజ్ అయింది మాకు లాంగ్వేజ్ అర్థం కాదనుకుంటే గనక ఖచ్చితంగా ఆయన జీవిత చరిత్రను తెలుసుకోవడానికి అయితే ప్రయత్నించండి. ఎందుకంటే మన చరిత్ర పుస్తకాల్లో మనం చదువుకున్నటువంటి చరిత్రలో ఆయన గురించి చెప్పలేదు. ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు ఎంత గొప్పవారో ఆయనకి అంతే సమానమైనటువంటి ధీరుడుగా ఆయన ఛత్రపతి సంభాజీ మహారాజ్ గారు పేరు ప్రతిష్టలు సంపాదించడం జరిగింది. ఓకే, సో ఆయన గురించి చెప్తూ పోతే ఈ వీడియో చాలా లెంత్ అవుతుంది. ఐ విల్ ట్రై టు మేక్ అ సపరేట్ వీడియో ఆన్ ఛత్రపతి శివాజీ మహారాజ్ అండ్ సంభాజీ మహారాజ్. సో మనం మెయిన్ టాపిక్లోకి వచ్చేద్దాం, సినిమాలోకి వచ్చేద్దాం. సో సినిమాలో పాజిటివ్ థింగ్స్ ఏంటంటే స్టోరీ ఇట్ సెల్ఫ్ ఎ పాజిటివ్ థింగ్. సో ఆ స్టోరీ మనం తెలుసుకోవాలి. ఇప్పుడు దాకా మనకు పెద్దగా తెలియదు కాబట్టి ఆ తెలుసుకోవాలన్న ఆతృత అనేది ఈ సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్. అండ్ దెన్ స్టోరీ తర్వాత ప్లస్ పాయింట్ ఏంటంటే విక్కీ కౌశల్. సినిమా మొత్తం కూడా విక్కీ కౌశల్ గారి వన్ మ్యాన్ షో మనం చూడొచ్చు. నిజంగా ఆయన ఎక్స్ప్రెషన్లు కానివ్వండి, హావభావాలు కానివ్వండి, ఆయన డ్రెస్సింగ్ కానివ్వండి, కొన్ని స్టిల్స్ కానివ్వండి, యాక్షన్ ఎపిసోడ్స్ కానివ్వండి, హీ నెయిల్డ్ ఇట్. అసలు ఎంత బాగా పెర్ఫార్మెన్స్ ఇచ్చారంటే చెప్తున్నాను కదా, ఆయన యూరి సినిమాకి గాను నేషనల్ బెస్ట్ యాక్టర్ అవార్డు గెలుచుకున్నారు. సో ఆ అవార్డు తనకు ఎందుకు వచ్చింది అని ప్రూవ్ చేయడానికి ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ ఛావా మూవీ. నిజంగా అంత బాగా ఆయన తను ప్రజెంట్ చేసుకున్నారు. ఆయన మేక్ ఓవర్ ట్రాన్సిషన్ నిజంగా చాలా బాగా అనిపించింది. కొన్ని స్టిల్స్ అయితే మనకి నిజంగా సంభాజీ మహారాజ్ గారు ఇట్లాగే ఉంటారా, లేదా ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇలాగే ఉండేవారేమో అని కూడా మనకు అనిపిస్తుంది. అంత బాగా ఆయన యాక్ట్ చేయడం జరిగింది, చాలా బాగా అనిపిస్తుంది. అండ్ క్లైమాక్స్ అయితే మీకు కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి ఖచ్చితంగా. సినిమా మేకింగ్ వర్క్ అయితే ఇంతకు మించి పాజిటివ్స్ ఏమీ లేవని చెప్పుకోవాలి. అండ్ ఇంకొక క్యారెక్టర్ ఒకటి ఉంటుందండి, ఆయన సంభాజీ మహారాజ్ గారి ఆస్థాన కవిగా ఆయన నమ్మిన బంటు కింద చందన్ కవి అని చెప్పేసి ఒక ఆయన ఉంటారు. సో యాక్చువల్లీ సారీ, ఆయన నేమ్ నాకు తెలియదు, బట్ హీ డిడ్ ఎ వెరీ గుడ్ జాబ్. నిజంగా క్లైమాక్స్లో వచ్చే ఒక పోయిటరీ ఉంటుంది, ఇద్దరు ఒక పోయిటరీ చెప్తూ ఉంటారు. నిజంగా అర్థం కాకపోయినా కూడా అది చాలా బాగా అనిపించింది అనమాట. వినడానికి చాలా బాగా అనిపిస్తుంది, గూస్ బంప్స్ అనిపిస్తుంది. ఒక రాజును ఒక మనిషి నమ్మితే, అంటే ఒక వ్యక్తిని కనుక మీరు నమ్మితే తమ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా వాళ్ళ కోసం పనిచేస్తారా అని చెప్పేసి మనకు నిజంగా గూస్ బంప్స్ అనిపిస్తుంది, చాలా బాగా అనిపించింది. కమింగ్ టు నెగిటివ్ పాయింట్స్. సో నెగిటివ్ పాయింట్స్కి వచ్చేసరికి మెయిన్ ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ అసలు ఏం మాత్రం స్టాండర్డ్లా లేదు. అసలు అది చాలా వరకు ఆ మ్యూజిక్ వచ్చిన ప్రతిసారి మీ ఎక్స్పీరియన్స్ తగ్గిపోతూ ఉంటుంది. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్లో మల్టిపుల్ వార్ సీన్స్ ఉంటాయి. నిజంగా ఆయన ఇచ్చిన నన్ను అడిగితే వరస్ట్ మ్యూజిక్ అని చెప్పాలి. నాకైతే పర్సనల్గా అస్సలు ఏమాత్రం నచ్చలేదు. అండ్ సెకండ్ వచ్చేసరికి ఎవరైతే ఔరంగజేబ్ ఆస్థానంలో ఉండేటువంటి కొంతమంది ఉంటారు కదా, సో ఆస్థానం సభ్యులు అనుకోండి, వాట్ ఎవర్, ఐ డోంట్ నో ఎలా చెప్పాలి, నాకు అర్థం కావట్లేదు. ఆ ఆస్థానంలో ఉండే వాళ్ళందరూ అంటే చాలా ఫ్రీక్వెంట్గా కనిపిస్తూ ఉంటారు సినిమాలో. బట్ ఒక్కళ్ళదే కూడా ఎక్స్ప్రెషన్ మీకు ఇంప్రెసివ్గా అనిపించదు. వాళ్ళు ఏదో చేస్తున్నారు, ఏదో సింక్ అన్నట్టు అనిపిస్తుంది. అసలు నాన్ సింక్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది వాళ్ళదంతా. రష్మిక గారు ఫస్ట్ హాఫ్ అంతా కూడా చాలా బాగా అనిపిస్తుంది, సెకండ్ హాఫ్ స్టార్టింగ్లో కూడా బాగా అనిపిస్తుంది. బట్ క్లైమాక్స్